హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఓజీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినటువంటి డైరెక్టర్ సుజిత్ తీసినటువంటి సినిమా ఇది. దసరా బాక్స్ ఆఫీస్లో 300 కోట్లు సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్కి అప్పటి వరకు హరిహర వీరమ్మ లాంటి ఫ్లాప్స్ ఉన్నా ఓజీ సినిమా మాత్రం గొప్ప బూస్ట్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు తాజాగా ఓజీ సినిమా కొత్త వివాదంలో చిక్కుకుంది. అదేంటంటే ఓజీ సినిమా చూసినటువంటి కన్నడ డైరెక్టర్ ఆర్ చంద్రు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓజీ సినిమా చూస్తూ ఉంటే తమ సినిమా కబ్జా చూసినట్టే ఉందన్నారు. సో ఇందులో నిజాలేంటి, నిజంగానే ఓజీ సినిమా దాని కాపీయా లేకపోతే జస్ట్ ఇన్స్పైర్డ్ స్టోరీయా అన్నది ఈ వీడియోలో చూద్దాం. ఇకపోతే విషయంలోకి వెళ్తే కబ్జా సినిమా 2023లో వచ్చింది. ఓజీ సినిమా 2025లో వచ్చింది. కబ్జా సినిమా అంతా కూడా 1940s జరిగేటువంటి కథ. అందులో ఒక పూర్ పైలట్ ఎలా ఒక గ్యాంగ్స్టర్గా ఎదిగాడు అన్నది కథ. ఇందులో గవర్నమెంట్కి అగైనెస్ట్గా నడుస్తూ ఉంటుంది, బ్రిటిష్కి అగైనెస్ట్గా ఒక రెబిలియన్ టైప్, ఒక తిరుగుబాటు ధోరణి ఉన్నటువంటి కథ ఇది 1940లో అంటే ఎప్పుడో జరిగినటువంటి కథ. ఇకపోతే ఓజీ తీసుకుంటే 2025లో తీసినటువంటి ఈ సినిమా ఫ్రెంచ్ నాయిర్ స్టైల్లో తీసినటువంటి సినిమా ఇది. ఈ సినిమాలో అటువంటి రెబిలియన్ ఏది కనిపించదు. ఇంకా చెప్పాలంటే ఆ సినిమాలో సిస్టమ్కి వ్యతిరేకంగా నడిచే కథ. ఇక్కడ సిస్టమ్ని వాడుకుంటూ సిస్టమ్ని ఒక ఆయుధంగా ఎలా ఉపయోగించుకున్నాడు, ఓజీ లాయల్టీతో ఎలా వెనక్కి తిరిగి వచ్చాడు అనేటువంటి ఒక రీవెంజ్ డ్రామా స్టోరీగా మనం ఓజీని చూడొచ్చు. సో రెండు గ్యాంగ్స్టర్ కథనాలు అయినప్పటికీ రెండింటిని ప్రజెంట్ చేసినటువంటి ట్రీట్మెంట్ కానీ రెండు స్టోరీ లైన్స్ కానీ పూర్తిగా విభిన్నంగా ఉంటాయి. కబ్జాలో ఉపేంద్ర రోల్ తీసుకుంటే చాలా లౌడ్గా ఉంటుంది, చాలా ఎక్కువగా భారీగా కనిపిస్తాడు, థియేట్రికల్గా అనిపిస్తుంది. కానీ ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ ప్రెజెన్స్ మాత్రం చాలా మినిమలిస్టిక్గా ఉంటుంది. తన గత సినిమాలు భీమ్లా నాయక్ కావచ్చు, సర్దార్ గబ్బర్ సింగ్ కావచ్చు, అన్ని సినిమాల్లో ఎంతో ఎక్కువ రోల్లో ఎక్కువ లౌడ్గా కనిపించేటువంటి పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో చాలా మినిమలిస్టిక్గా చాలా కూల్గా కనిపిస్తారు. సో క్యారెక్టర్స్ ప్రెజెంటేషన్లో కూడా మనకి వేరియేషన్ కనిపిస్తుంది. ఇకపోతే కబ్జా సినిమాలో అంతా కూడా కొంత కేజీఎఫ్ స్టైల్లో స్లో మోషన్లో నడుస్తూ ఉంటుంది. సాచురేటెడ్ కలర్స్, ఈ టోన్ అంతా ఉన్నప్పటికీ ఫ్రెంచ్ నాయిర్ స్టైల్లో నడుస్తూ ఉంటుంది ఓజీ. ఓవరాల్గా చెప్పాలంటే అటు ఓజీ కానీ ఇటు కబ్జా కానీ రెండు గ్యాంగ్స్టర్ డ్రామాకి చెందిన సినిమాలే. కానీ రెండింటి కథలో కానీ ప్రజెంటేషన్ స్టైల్లో కానీ టోన్లో కానీ అన్నిట్లో కూడా ఆ డిఫరెన్స్ అనేది అందరికీ స్పష్టంగా కనిపిస్తుంది. ఇకపోతే సోషల్ మీడియా రియాక్షన్స్కి వస్తే చాలామంది ఓజీ సినిమా హిట్ అయింది కాబట్టి, అందులోనూ కబ్జా సినిమా ఫెయిల్ అయింది కాబట్టి కబ్జా సినిమాని మళ్ళీ పాపులర్ చేయడానికి డైరెక్టర్ ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారు అనేటువంటి స్పందనలు కూడా వస్తున్నాయి. ఇకపోతే విశ్లేషకుల ఒపీనియన్కి వెళ్తే ఇది కాపీ చేసినటువంటి సినిమా కాదు, జస్ట్ కాన్సెప్ట్స్ క్లాష్ అయ్యాయి. రెండు ఒకే కాన్సెప్ట్ వల్ల ఇటువంటి ఒపీనియన్ వచ్చింది తప్ప ఓజీ ఏ పరిస్థితుల్లోనూ కూడా కబ్జాకి కాపీ కాదు అనేటువంటి ఒపీనియనే వినిపిస్తూ ఉంది. ఒకవేళ మీరు ఈ రెండు సినిమాలు చూస్తుంటే మీరేమనుకుంటున్నారు? ఓజీ కాపీ అనుకుంటున్నారా? మీకు రెండిట్లో ఏ సినిమా నచ్చింది? కమెంట్స్లో తెలియజేయండి.